నీకు నేనేం ద్రోహం చేశాను రా? ఇలా లేనిపోనివన్నీ చెప్పి ఎందుకు అమ్మ దగ్గర నన్ను ఇరికిస్తున్నావు? అది సరే, నీ చేతిలో ఏంటది? ఆ చేతిలో ఏంటంటే... అవునరా, చేతిలోనే. లేదు, చేతిలో ఏం లేదు కదమ్మా. ఓ, అయితే చెయ్యేందుకు వెనక్కి పెట్టుకున్నావురా? అది ఊరికే స్టైల్ గా బాగుంటుంది కదా అని. చాలేరా, అమ్మకి తెలియకూడదు అని దాచిపెట్టి తీసుకువెడుతున్నావు, అంతే కదా? అమ్మకి తెలియొద్దు అనుకుంటే నువ్వేమీ చెప్పొద్దులే. అయ్యో చచ్చా, అలాంటిదేం లేదమ్మా. అదేంటంటే సత్యకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని. సత్యకేరా అది సర్ప్రైజ్? నాకు చూపించి వెళ్ళొచ్చు కదా, నేనేమి అనుకోనులే. కాదమ్మా. బాగా మెలికలు తిరుగుతున్నావురా. సరే అర్జున్, నువ్వు వెళ్ళు. సరేమ్మా, గుడ్ నైట్. సారీ రాబీ, నువ్వున్నది మర్చిపోయి అర్జున్తో నేనిలా మాట్లాడాను. ఇక మీదట ఏదేమైనా నీ ముందు అర్జున్తో నేను మాట్లాడను. సారీరా, వెరీ సారీ. సీను, పెళ్లి పనులు మొదలు పెట్టారా? ఏ పెళ్లి పనులక్క? రే, ఏంట్రా పెళ్లి పనులు అంటున్నావు? అర్జున్ సత్యల పెళ్లి పనులరా? ఓ అదా బావా, అక్క ఇంకా మొదలు పెట్టలేదు. సీను, ఆ పెళ్లి పనులన్నీ దగ్గరుండి మనమే చూసుకోవాలి. ఆ విషయం నీకు గుర్తుందా లేదా? సరే అక్క, కానీ ఇది అమ్మాయి ఇంటి పెళ్లి అనుకున్నానక్క. రేయ్, అర్జున్ సత్యాల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడే నలన్ సార్తో ఇది నా ఇంటి పెళ్లి, నేను జరిపిస్తాను అని చెప్పాను. అభి పెళ్లి 2 సార్లు ఆగిపోవడం వల్ల ఇప్పుడిది నాకు పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ. అందువల్ల మనమే పనులు చూసుకోవాలి. ఈసారి వాళ్ళకి చాముండేశ్వర్ అంటే ఎవరు, మన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. ఇది నా కొడుకు పెళ్లి, నేను కూడా మీతో పాటు ఉంటాను. మనిద్దరం కలిసి అదరగొడతాం. సరే బావా, అదరగొట్టేద్దాం. అలాగే మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. నలన్ సార్ సర్కిల్ చాలా పెద్దది, కానీ ఆయన ఈ పెళ్లిని కొంచెం ప్రైవేట్గానే చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల మనం అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా, కరెక్ట్గా ఉండాలి. చాముండేశ్వరి, దిగులు పడకు, ఈ విషయం ఏం చూసుకుంటాం. గుడ్. వదినా, పెళ్లి ముహూర్తం పెట్టడానికి జ్యోతిష్యుణ్ణి రమ్మని పిలవాలి కదా, అదే కదా చాలా ముఖ్యం. చూసావా, చాలా ముఖ్యమైన విషయాన్నే మర్చిపోయాను. థ్యాంక్ యూ. కొంచెం నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఇదిగో అక్క. హాయ్ అమ్మా. హాయ్ అబ్బి. హాయ్ అర్జున్. హాయ్ మా. మీ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం చూసి నేను అలానే ఒక సెకండ్ మై మర్చిపోయి నిలబడ్డాన్రా. అవును చాముండేశ్వరి, నిజమే. ఇలానే ఇద్దరు కలిసి ఒకటిగా చిన్నప్పుడు ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్లేవాళ్ళం. అది కూడా స్కూల్ యూనిఫామ్తోనే ఆడుకోవడానికి వెళ్లేవాళ్ళం. అది గుర్తొచ్చింది. కానీ ఇప్పుడైతే స్కూల్ బ్యాగు, యూనిఫామ్ లేదంతే. అన్న తమ్ముళ్ళు ఎక్కడికి బయలుదేరారు? దగ్గరలోనేనా? త్వరగా వచ్చేస్తారు కదా? మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారని డైరెక్ట్ గా మిమ్మల్ని అడగకుండా మీ అమ్మ వేరే విధంగా అడుగుతోంది. ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి బయలుదేరండి. అదేంటంటే... రేయ్, నువ్వే చెప్పరా. రేయ్, నువ్వు చెప్పురా. రేయ్, నువ్వే చెప్పరా. ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు చెప్పండ్రా. అమ్మా, అదేంటంటే సత్యాన్ని కలవడానికి వెళ్తున్నామమ్మా. ఓహో, సత్యాను కలవడానికి వెళుతున్నారా? అవునమ్మా.
అది సత్య నిన్న ఫోన్ చేసి నాకు అభికి ఒక కాఫీ ట్రీట్ ప్లాన్ చేశానని చెప్పిందమ్మా. తప్పకుండా అభిని తీసుకుని రమ్మని చెప్పింది. అందుకే అభి ఎందుకండి? అదేంటంటే అమ్మా, నేను సత్య ఇప్పుడు రెగ్యులర్గా కాఫీ షాప్లో కలిసేదే. ఈసారి అభిని కూడా తీసుకెళ్తే వీడి టెన్షన్ కొంచెం తగ్గుతుంది కదా అమ్మా. వీడు కూడా కొంచెం రిలాక్స్ అవుతాడు. అందుకే సత్యాన్ని కలిసి మాట్లాడేసి వద్దామని. అక్క ఏ రా సత్య. అక్క ఇదిగో అక్క, కాఫీ షాప్ బయట ఒక ఫ్లవర్ షాప్ ఉంది. ఏ ఇదెందుకే? ఆ అభికి సర్ప్రైజ్ గా ఇచ్చి తనని పడగొట్టాయి. థ్యాంక్స్ సత్య. కూర్చో అక్క. ఈ మధ్య మగాళ్ళు పెద్ద పిసినారులా తయారయ్యారు. ఎలాంటి గిఫ్ట్ లవర్ కోసం తీసుకురావట్లేదు. ఫోన్ రీఛార్జ్ నుంచి షర్టు ప్యాంట్ వరకు అమ్మాయిలే వాళ్ళ లవర్ కి అన్నీ కొనిపించేస్తున్నారు. కాలం అలా మారిపోయింది. నా అభి అలాంటి వాడు కాదు. నేను బతుకున్న విషయం తెలీదు, అందుకనే ఆయన నా కోసం ఏం తీసుకురారు. కానీ ఆయన వస్తున్న విషయం నాకు తెలుసు కదా, అందుకనే నేనే ఆయనకి ఇస్తున్నాను. అబ్బా, లవర్ని తక్కువ చేయడం లేదు చూసావా? అక్క మీరిద్దరూ ఆ టేబుల్, మేమిద్దరం ఈ టేబుల్. అర్థమైంది. నేను కేవలం ఆటలో అరటిపండుని. రాకెట్ పైకి ఎగరగానే నేను అలానే పక్కకి వెళ్ళిపోతా. అక్క నువ్వు ఈ రోజు అభిని ఖచ్చితంగా కలిసి తీరుతావు తెలుసా? నేను నిన్నే అర్జున్తో మాట్లాడాను. తను ఎలాగైనా అభిని తీసుకుని వస్తానని చెప్పాడు. నేను ఆయన్ని చూస్తే చాలు మా మధ్య ఎడబాటు దూరం అవుతుంది. చూస్తే ఎడబాటు దూరం కాదు, నీ మనసులో ఉన్న దాన్ని మొత్తం ఆయనకి చెప్పి గట్టిగా కౌగిలించుకో. సత్య, నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావే. ఇదంతా నీ వల్లే. మనం ఏమనుకున్నా కూడా దేవుడు అనేవాడు ఒకడుంటాడక్క. ఇన్ని రోజులుగా అభితో మాట్లాడి నిజం చెప్పడానికి నేను చాలా ట్రై చేశాను, ఎన్నో ప్లాన్స్ వేశాను. కానీ ఆ దేవుడు నువ్వే స్వయంగా తనని కలిసేలా చేయబోతున్నాడు. మీ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోబోతున్నారు. విధి అంటే ఇదే అక్క. అందువల్లే అనుకుంటా నేను ఎన్నిసార్లు మాట్లాడటానికి ప్రయత్నించినా కూడా తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయాను. కరెక్టేనే, కానీ సత్య, దేవి ప్రాణాలతో ఉన్న విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఏదైనా జరగచ్చు కదా. అభి ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలీదు. చాముండేశ్వరి ఎలా రుద్రతాండవం ఆడుతుందో అది కూడా మనకు తెలీదు. మనం పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం. నాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగినా సరే, ప్రళయమే వచ్చినా సరే, ఆ చాముండేశ్వరి నా ప్రాణం తీసేసినా సరే, ఈ రోజు అభిని దేవిని కలిపి తీరాలి. ఎదురు చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. మేడం, ఏం తీసుకురమ్మంటారు? ప్లీజ్ కొంచెం వెయిట్ చేస్తారా? ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు, సరే. వాళ్ళు రాగానే ఆర్డర్ చేస్తారు. సరే, ఓకే మేడం. చాలా టెన్షన్ గా ఉంది. చాలా సేపు అయింది, వాళ్ళిద్దరూ ఇంకా రాలేదు. అక్క నువ్వు టెన్షన్ పడకు.